ఒక చాలా టాలెంటెడ్ ఫెలో. ఒక అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్‌గా అతన్ని పరిచయం చేశాను జగడం ద్వారా. అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందనమాట. రావడమే ఏ మూవ్‌మెంట్ చూపించినా చాలా కొత్తది. మీరు జగడం చూస్తే నేను చాలా వాడుకోలేదు చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకే ఈ క్రియేటెడ్ వండర్స్. నాకు అప్పుడే అనిపించింది ఈ గోస్ అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది. నీకు నేను అప్పుడే తనకు చెప్పాను కూడా. నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్విటీ ఉంటుంది. అంటే ఇండస్ట్రీ ఉన్నంతకాలం నువ్వు ఉంటావని చెప్పాను నేను. సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు. మధ్యలో కలుస్తూ ఉన్నాం. మొన్న ఏ బిడ్డ సాంగ్ కూడా చేసాం. ఇందులో పుష్పలో ఏ బిడ్డ సాంగ్ చేసాం మళ్ళీ కలుస్తున్నాం. కానీ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు, సరే డైరెక్షన్ చేస్తున్నాను అన్నాడు. సరే నేను షాక్ అవ్వాలా. ఏంటంటే ఎంత క్రియేటివ్గా ఉంటాడో తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ. ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు, అందులో కథ ఉంటుంది. చాలాసార్లు మీరు జగడం ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది. మన ఐ థింక్ అలవైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది, ప్రతి సాంగ్లో కథ ఉంటుంది. షాక్ అయ్యా కానీ పాయింట్ చెప్పినట్టు షాక్ అయ్యాను. కథ చాలా చాలా బాగుంది. ఈ టైటిల్ కూడా ఒక ట్విస్ట్ ఉంది. సో అలాగే సాంగ్ సిచ్యువేషన్ చెప్పాడు. టోటల్గా ఒక ఓవరాల్గా చిన్న లైన్ తను 3 లైన్స్లో చెప్తే నేను షాక్ అయ్యాను. నాకు ఒకసారి మళ్ళీ మొత్తం కథ వింటానని చెప్పాను. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంత మంచి కథతో ఇంకా చాలా కాన్ఫిడెంట్గా అంటే ఐ నో డెఫినెట్లీ ఇది అద్భుతం అవుద్ది డెఫినెట్గా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇది గణేష్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ గణేష్ అండ్ భాను. ఇంకా అందరూ ప్రొడ్యూసర్ గారు ఐ థింక్ మీరు డాక్పట్ కూడా డెఫినెట్గా ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకంటే నా కథ మీద చాలా నేను కథనే నమ్ముతాను. తను చెప్పిన పాయింట్ చూస్తే చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఇట్స్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా. హీరో అండ్ సినిమాగ్రాఫర్ అందరూ ఎవరైనా మర్చిపోతే. అండ్ భాను సూపర్ కమన్ రా. ఎందుకంటే సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అది పోయి నాకు అడిగితే నేను ఎన్ని చెప్తానంటే అది దానికి లెక్కలు ఉండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణేష్ మాస్టర్కి గౌడ్ సాబ్ కోసం అండ్ ఆయన డైరెక్టర్ అవుతున్నారు ఇన్ ఫస్ట్ మూవీ. ఐఎమ్ సో కంగ్రాచులేషన్ మాస్టర్జీ. నేను మీకు ఎంత కాంగ్రాట్స్ చెప్పినా మీ ముందు నేను మీ అసిస్టెంటే, మీకంత చిన్ననే మాస్టర్జీ. స్టార్టింగ్ కొంచెం చెప్తాను. మాస్టర్కి నేను కంబ్యాక్ అయిన తర్వాత నేను మాస్టర్కి అసిస్టెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 o'clock ఆయన హార్డ్ వర్క్. నేను 15 కొరియోగ్రాఫర్స్కి అసిస్ట్ చేశానండి. అందరు నాకు గురువులు. బట్ గణేష్ మాస్టర్ దగ్గర ఎక్కువ సాంగ్స్ చేశాను. ఎన్ని సాంగ్స్ చేశానంటే లెక్కలే లేవు. అండ్ మార్నింగ్ 6 o'clockకి రిహర్సల్ స్టార్ట్ అయిపోతుందండి. హుక్ ఆర్ క్రుక్. ఏ రోజు 10 minutes అబ్బా లేట్ అయిపోయింది, బైక్లో వెళ్తున్నాను లేట్ అయిపోయింది అంటే ఆయన 6:10కే డాన్స్ చేస్తూనే ఉంటారు. వామ్మ ఈ మనిషి ఏంటి 10 నిమిషాలు కూడా ఇంత లేట్ చేయడా అని ఫీల్ అయిపోతుంది. 6 నుంచి 1 వరకు డాన్స్ 1 to 2 బ్రేక్ అండి. మళ్ళీ 2 నుంచి 6 బాప్రే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. దెన్ మా మీడియా టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు, మా టీంని బ్లెస్ చేస్తున్నందుకు. సో ఇక్కడికి వచ్చిన నన్ను బ్లెస్ చేయడానికి మార్నింగ్ వచ్చిన సుకుమార్ సార్ గారికి, మళ్ళీ శ్యామలా మేడం గారికి, ఇంకా రాహుల్జీకి, ఇంకా రచారవి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను స్పెషల్ థ్యాంక్స్ టు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మా డైరెక్టర్స్తో పాటు మా పవన్ సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సాంగ్స్ విషయంలో. సో ఇంకా త్రివిక్రమ్ సార్ గారికి, అనిల్ రావుపూడి సార్ గారికి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు పని ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇంత పని నేర్చుకొని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగాను. సో ఇప్పుడు అందరికి థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇండస్ట్రీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. అదే మా గౌడ్ స్వాప్ ద్వారా వస్తున్నాను. సో క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సో గౌడ్ సాప్ ఏ ట్రూ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ట్రూ లవ్గా ప్రేమిస్తుంది, ఒక అబ్బాయి ట్రూ లవ్గా ప్రేమిస్తారు.
అదే గౌడ్ స్టాప్ స్టోరీ. ఇద్దరు ట్రూ లవర్స్ స్టోరీ ఇది, సింపుల్గా చెప్పాలంటే. సో నాకు తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. దీనికి ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్ గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన ప్రొడ్యూసర్ గారు వచ్చి ఒక 20-30 మినిట్స్లో కథ విన్నారు. వినేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ అన్నారు. అంతే, ఒకటే మాట, ఇమ్మీడియట్లీ స్టార్ట్. అసలు ఇంకేం లేదు. సో దాని ముందు మా వీరాజ్జీ ఫాదర్ గారు రాజు గారు, సో ఆయన కూడా సేమ్ సార్ లాగానే ఫీల్ అయ్యారు. సేమ్ 20 మినిట్స్ విన్నారు, ఆయన కూడా సూపర్గా ఉంది అన్నారు. సో ఇట్లా అందరు సూపర్ సూపర్ అంటూ వెళ్తున్న కథనే గౌడ్ సాబ్. ఇంతమంది సూపర్ అన్నాకనే ఇక మీ ముందుకు వచ్చింది ఇది, లేకపోతే వచ్చేది కాదు. ఎవరో ఒక్కరన్నా బాగలేదంటే వచ్చేది కాదు. సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను ఇప్పుడు, నెక్స్ట్ మీట్లో చెప్తాను డెఫినెట్గా. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో మా టీంని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా ప్రొడ్యూసర్ గారు నాగరాజు గారు, అండ్ కార్తిక్ గారు, అన్మోర్ ప్రొడ్యూసర్ గారు, మా డిఓపి ఆర్ఎం స్వామి గారు, అండ్ మా విరాట్ మై హీరో, అండ్ వెంకటరమణ సార్ గారు, వన్ మోర్ ప్రొడ్యూసర్ గారు, అండ్ వెంగి 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 మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మై క్రియేటివ్ హెడ్ బాను మాస్టర్ గారు, రండి రండి బా. సో ఇంకా టీం కూడా ఉంది, నేను నెక్స్ట్లో పక్కా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళందరూ వెరీ టాలెంటెడ్, వాళ్ళందరూ నా వెనుక ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగిన. రైటింగ్ సైడ్ అన్ని సైడ్ ఉన్నారు. సో రైటింగ్ సైడ్ దేవా, ఇంకా లక్ష్మణ్, చాలామంది వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై టీమ్, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు నాతో పనిచేస్తారు, ఇక ముందు కూడా చేయబోతున్నారు. మేమందరం కలిసి మీకు అద్భుతమైన సినిమాని ఇవ్వబోతున్నాము. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ లవ్ స్టోరీ, సాంగ్స్కి సాంగ్స్, కథకి కథ, మాటలకి మాటలు అన్నీ ఉండే సినిమా అండి ఇది. యూత్ఫుల్ లవ్ స్టోరీ అండి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ చెప్పలేను నేను ఇప్పుడు, నెక్స్ట్ ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాను. స్లోగా ఒకటి చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం ఇచ్చి ఫర్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు, అండ్ షీ గేవ్ అవర్ బ్లెస్సింగ్స్, అండ్ షీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టు బి ఫ్రాంక్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ డే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, దిస్ మూవీ విల్ బి అ మోస్ట్ చెరిష్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్. అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కింద నిలిచిపోతుంది ఇది. స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్. ఎంతైతే అంత కష్టపడదామని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే మా రాజు గారు, కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు, దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి. ఇప్పుడు దాకా 4-5 ఎప్పుడు కలిసినా కూడా మూవీ బాగా చేయాలి, మూవీ హిట్ కొట్టాలి, దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత తగ్గిద్దామని ఏమీ లేకుండా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫిలిం. ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి హిట్ ఇచ్చాం, దాని తర్వాత అలాగే ఇంకో మంచి హిట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు సార్, మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మనం మళ్ళీ వర్క్ చేయాలి. ఓకే, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి జర్నీలో ఉన్న త్రివిక్రమ్ గారికి, అలాగే సుకుమార్ గారికి, అలాగే అనిల్ రావుపూడి గారికి, ఈరోజు వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ టైమ్ అండ్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆదరించిన మై ఫేవరెట్ పబ్లిక్, డ్యాన్స్ రూపంగా ఆదరించారు. ఇక నుంచి చిన్న మెట్టు ఎక్కబోతున్నాను, ఆ మెట్టును కూడా బాగా దగ్గరుండి మీరే ఎక్కించాలా. సో ఎక్కే ప్రాసెస్ మాత్రం నేనే చేస్తా, హెల్ప్ మాత్రం మీరే చేయాలా. సో ఆ చిన్న మెట్టు ఎక్కబోతున్నాను, మీరందరూ బ్లెస్ చేయాలి. ఇంతవరకు సాంగ్స్ చూసారు కదా, ఇక్కడ నుంచి నా నుంచి సినిమా చూడబోతున్నారు. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంతవరకు ఎలా ఎంకరేజ్ చేశారో అలా ఎంకరేజ్ చేస్తానని నమ్ముతున్నాను. అండ్ హ్యాపీ ఉగాది అండి అందరికీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక చిన్న చారిటీ చేద్దాం అనుకుంటున్నాము. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాను.